ఈ రోజు నుండి మనం ప్రీవియస్ బిట్స్ రోజు 10 చొప్పున మనకు ఇంకా 20 డేస్ టైం ఉంది. ఒక 200 బిట్స్ వరకు మనం నేర్చుకోవచ్చు ఈజీగా. డైలీ 10 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ప్రీవియస్ బిట్స్లో గతంలో అడిగినవి 10. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ అని అడిగింది. కింద ఏమొచ్చు టీఏఎల్కే, డబ్ల్యూఎల్కే, సిహెచ్ఎల్కే ఇచ్చింది. ఇందులో మనకు సైలెంట్ లెటర్ ఏంటంటే ఎల్. ఎందుకంటే మన టాల్కు, వాల్కు, చాల్కు అన్నాం కదా, టాక్, వాక్, చాక్ అంటాము. సో సైలెంట్ లెటర్ ఈజ్ ఎల్, ఇది సైలెంట్ లెటర్. ఇది గతంలో 2 or 3 times అడిగింది ఇదే బిట్. ఇంకో బిట్ అడిగిండు, సుమా వాన్స్ టు బై డాష్ ఆరెంజ్ అన్నాడు. ఇది ఆర్టికల్ అడిగిండు. ఏ అండ్ ద ఆర్టికల్స్ మీకు తెలుసు. ఏ అండ్ ద ఆర్టికల్స్లో ఏ అనేది కాన్సనెంట్ లెటర్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ ముందు, లెటర్స్ కంటే ముఖ్యంగా సౌండ్స్ ముందు వాడతాం. కాన్సనెంట్స్ లెటర్స్ మీకు తెలుసు. ఏఈ, ఐవి తప్ప మిగతా 21 మొత్తం కాన్సనెంట్ లెటర్సే. అంటే సింపుల్ చెప్పాలంటే తెలుగులో కా నుండి రా వరకు పలికే ఏకవచనం ఉన్న ఏదైనా దాని ముందు మనం ఏ వాడాలి. అదే కనుక ఓవెల్స్, అచ్చులు తెలుసు మనకు. ఏఈ, ఐవి ఇంగ్లీష్లో ఇవి లెటర్స్. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సౌండ్. సో అచ్చు శబ్దం పలికినప్పుడు అంటే అ, ఆ, ఇ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ ఈ శబ్దం పలికినప్పుడు మనం ఏకవచనంతో కూడి ఉంటే ఆయన వాడాలి. మిగతా సందర్భంలో ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉండా, నదులు, పర్వతాలు, ఓకే, వాటి గురించి నామస్కారం మళ్ళీ రెండోసారి ఉపయోగించినప్పుడు ఇచ్చిన సందర్భంలో మనం దా వాడాలి. అది తెలుసుకుందాం మాట. సో ఇక్కడ మనకి ఏమడిగిందంటే పక్క ఆర్టికల్ ఒకటి అడిగితాడు, సుమా వాన్స్ టు బై డాష్ ఆరెంజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు లిటరస్ ప్రకారం చూసుకుంటే ఏఐఓలో ఓ ఉంది, ఓకే, అక్కడ వరకు కన్ఫర్మే. మరొకసారి ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి. ఏంటి ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఇక్కడ మనకు ఆ పలుకుతుంది. ఆ అంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ తెలుగులో మనకు అచ్చు. సో అచ్చు శబ్దాలు ఏకవచనం ఉంటాయి. ఆరెంజ్ ఒకటే ఉంది, ఆరెంజెస్ కదా, ఆరెంజ్ కాబట్టి ఇక్కడ ఏం వాడాలి మనం, ఆరెంజ్ వాడాలి. అంటే ఏఐఓయు శబ్దాలు పలికినప్పుడు మనం ఏం వాడాలి, ఆయన వాడాలి. మిగతా సందర్భంలో ఏ వాడాలి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది ఈజీ, ఓకే, ఆరెంజ్. నెక్స్ట్ మూడోది ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ అన్నాడు. అడ్జెక్టివ్ అంటే మనకు విశేషణం. అంటే విశేషణం అంటే ఏంటంటే డిస్క్రైబ్ ఇవ్వబడతారు. నామవాచకం గురించి కనుక చెబితే దాన్ని మనం ఏమంటామంటే విశేషణం, అడ్జెక్టివ్ అంటాం. ఓకే, తెలుగులో విశేషణం, ఇంగ్లీష్ అడ్జెక్టివ్. నాకు చాలా తెలుసు. కలర్స్ అంటే ఇండికేట్ చేస్తుంది, సైజు ఇండికేట్ చేస్తుంది. ఇక చాలా సందర్భాల్లో మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మరి నామవాచకం గురించి వర్ణించి చెప్తే, ఓకే, తెలుగులో, ఇంగ్లీష్లో డిస్క్రైబ్ ఇవ్వబడదు అన్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు లైక్స్ బ్లూ బెలూన్స్. సో అడ్జెక్టివ్ నేర్చుకునే ముందు మనం చూసుకున్నాం పటన్ స్పీచ్లో. రాజు అంటే నౌన్, మనకు ఇది అడ్జెక్టివ్ కాదు. లైక్స్ అంటే వర్బు, లైకింగ్ వర్బు, ఇది కూడా కాదు. బెలూన్స్ ఇది కూడా మనకేంటి జనరల్ నామవాచకం. సో మరి రాజు కాదు, లైక్స్ కాదు, బెలూన్ కాదు, మిగిలింది ఏంటంటే బ్లూ. ఓకే, ఎందుకంటే బెలూన్ ఏ కలర్లో ఉందన్నాడు, బ్లూ. బెలూన్స్ గురించి డిస్క్రైబ్ చేసాడు. బెలూన్స్ అంటే నామవాచకం గురించి చెప్పడం జరిగినట్టుకే ఇది మనకు అడ్జెక్టివ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ బిట్లో 4th క్వశ్చన్ అడిగాడు. ఐ విష్ టు బై ఏ కైట్ అన్నాడు. డాష్ ఐ డోంట్ హ్యావ్ మనీ అన్నాడు. ఐ విష్ టు బై ఏ కైట్, నేను కైట్ కొనాలనుకున్నాను ఆన్ ద అకేషన్ ఆఫ్ సంక్రాంతి ఫెస్టివల్. సో ఐ విష్ టు బై ఏ కైట్ డాష్ ఐ డోంట్ హ్యావ్ మనీ. సో ఒక సెంటెన్స్లో నెగిటివ్, మొదటి సెంటెన్స్ సెంటెన్స్ మధ్య కొంచెం నెగిటివ్ మనకు ఫీలింగ్ ఏర్పరిచినప్పుడు అప్పుడు మనం ఏం వాడాలంటే బట్ అనేది వాడాలి. సో ఐ విష్ టు బై ఏ క్రికెట్కి డాష్ ఐ డోంట్ హ్యావ్ మనీ అన్నాడు. బట్ అండ్ ఓకే, ఇంకా మిగతా ఇవ్వడం జరిగింది కంజంక్షన్. ఇక్కడ మనకు బట్ అండ్ మాత్రం మీకు ఇస్తాడు ఎగ్జామ్లో. ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్ ప్రకారం అండ్ బట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిగతా యొక్క కంజంక్షన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే బట్ ఆర్ అండ్ ఇదే వస్తుంది. అండ్ అంటే సేమ్ ఉంటుంది. రాజు ప్లేయింగ్ క్రికెట్ డాష్ ఫుట్బాల్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. రాజు లైక్స్ ఫుట్బాల్ అండ్ క్రికెట్, అట్లా చెప్పుకోవచ్చు. అది సేమ్ ఉంటుంది, తర్వాత చూసుకుందాం. సో ఐ విష్ టు బై ఏ కైట్ అండ్ ఐ డోంట్, ఇక్కడ నెగిటివ్ వచ్చింది ఆల్రెడీ. హ్యావ్ మనీ అంటే బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ. ఓకే, బట్ ఇక్కడ ఆన్సర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండర్లైన్ విత్ షూటబుల్ ప్రొనౌన్. షూటబుల్ ప్రొనౌన్స్ను అండర్లైన్ చేసేదానికి ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. మీకు ప్రొనౌన్స్ అంటే చెప్పిన ముఖ్యంగా 7 గుర్తుంచుకోవాలని చెప్పిన.
ఐ వి యు దే 4, ఈ షీ ఇట్ 3, 7 ఈ ప్రొనౌన్స్. తెలుగులో ఇది సర్వనామాలు అంటారు. అంటే నామవాచకానికి బదులుగా యూజ్ చేస్తే సర్వనామం. అందులో నెంబర్ 1 ఐ అనేది నేను, మొదటి ప్రథమ పురుషుడు అంటారు అక్కడ, ఇక్కడ ఫస్ట్ పర్సన్. అంటే వి అనేది ప్రథమ పురుషులనే మనకు బహువచనం. సో యు అనేది నీవు, దే అనేది వారు, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. హీ అంటే మేల్కు, షీ అంటే ఫిమేల్కు, అంటే ఇట్ అంటే థింగ్స్కు యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూడండి మీరు ఇక్కడ హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇక్కడ బాయ్ అన్నాడు, బాయ్. సో హర్షిత్ ఒక మంచి పిల్లవాడు. ఇక్కడ కింద ఏం చేసిండు ఎగ్జామ్లో అంటే హీ ఇచ్చిండు, షీ ఇచ్చిండు, ఇట్ ఇచ్చిండు, దే ఇచ్చిండు. చూసుకోండి మీరు గతంలో ఇదే ఇచ్చిండు ఆప్షన్ సేమ్, హీ షీ ఇట్ దే. సో హర్షిత్ విషయానికి వస్తే ఇట్ వస్తువు కాదు, క్లోజ్. దే అంటే కాదు, ఎందుకంటే ఒక్కటి కంటే ఎక్కువ ఉండాలి. హర్షిత్ అని రాజు అంటే అక్కడ దే వస్తాడు, అది కాదు. మరి హర్షిత్ ఈజ్ బాయ్ అని ఇక్కడ మీకు బాయ్ లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సార్ బాయ్ ఇచ్చిండు, బాయ్ అంటే ఎవరు మనం మోగాయన కాబట్టి మరి షీ అది కూడా కాదు. మిగిలింది ఏంటంటే హీ. ఇంకా 8+7లో ప్రణామం ఏంటంటే షూటబుల్. హర్షిత్కు హీ అనేది గతంలో అడిగాడు అవును సార్. నెక్స్ట్ భరత్ డాష్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆయన అడిగిండు, ఇక్కడ బట్ అడిగిండు. చూడండి ఆయన బట్ ఈ రెండే అడుగుతారు మీకు పక్క. ఈ రెండింటిలో 99.99% ఆయన బట్లకి వెళ్ళి ఒక్కటి అడుగుతారు. అవసరం 2 కూడా అడిగింది ఒకటే పేపర్లో, చూసుకోండి మీరు. సో ఇక్కడ చూసుకుంటే భరత్ డాష్ అండ్ శరత్, భారత్ శరత్ ఇద్దరు ఓకే, అంటే ఒకే పోలికలతో ఉన్నటి సమానతలతో కూడుకున్న వాటి సందర్భంలో ఆయన వాడాలి. భారత్ అండ్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, సింపుల్ అయిపోయింది. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కాదు, అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ హ్యాండ్ లేదా బట్టే పడతాడు. సో ఇక్కడ హ్యాండ్ అనేది సూటబుల్ ఆన్సర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ప్లూరల్ ఫామ్ ఆఫ్ టీత్. టీత్కు ప్లూరల్ ఫామ్ అడిగాను. ఓకే, టీత్కి ప్లూరల్ ఫామ్ ఏంటంటే టూత్. ఓకే, టీత్ పేస్ట్ అన్నాం, టూత్ పేస్ట్ అంటారు. టూత్ అంటే మరి అన్ని పళ్ళకు 32 ఉంటాయి కదా మనకు టూత్ కామన్గా సడన్ ఏజ్, యంగ్ ఏజ్ వచ్చేటప్పుడు. సో టూత్ అనేది బహువచనం, టీత్ అనేది ఏకవచనం, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్. దీని సేమ్ మళ్ళీ చూడండి, ఇక్కడ ప్రణామం కంపల్సరీ బిట్ ఆడతాడు. 2 అడిగిన చూడండి, ఒకటే ఇయర్లో 2 అడిగినంటే ఇక కంపల్సరీ బిట్ దిగుతాడు ప్రణాళికి వెళ్ళి, ఈ సవాళ్ళకి వెళ్ళి. ఇక్కడ ఏమన్నా హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్. మీకు అందుకే ఐడెంటిఫై చేస్తానికి మరి బాయ్ గర్లా డిఫరెంట్ ఉంటారు. ఇక్కడ మనం గర్ల్ అనే దాన్ని కూడా ఇండికేట్ చేయడం జరిగింది. హరిణికి అండర్లైన్ చేసిండు. మరి హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఓకే, ఫిలిం ద బాక్స్ విత్ షూటబుల్ ప్రొనౌన్ అన్నాడు. హీ షీ ఇట్ దే, ఇదే సేమ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు చూసుకోండి. మరి హరిణి అంటే గర్ల్ కాబట్టి ఏం వాడాలి ఇక్కడ మనం, షూటబుల్ ప్రొనౌన్ షీ వాడాలి. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫై నాట్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ కాదు దాన్ని. యాక్షన్ వర్డ్ అంటే యాక్షన్ వర్బ్స్ అంటే తెలుసు కదా మనకు, V1, V2, V3, V4. సో ఇక్కడ చూసుకుంటే యాక్షన్ వర్డ్స్లో మరి యాక్షన్ వర్డ్ ఇన్ఫామ్ వచ్చి ఉండాలి. ఇలా చూసుకుంటే వాకింగ్, వాక్డ్, వాకింగ్. సో వాక్, ప్లే, ఈట్, స్లీప్, రైట్. ఓకే, ఇటువంటి అన్ని యాక్షన్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చిండు వాక్, ప్లే, వాజ్ ఇచ్చిండు. వాజ్ అనేది యాక్షన్ వర్డ్ కాదు, ఎందుకంటే ఇది హెల్పింగ్ వర్బ్. యాక్షన్ వర్బ్ కాదు, అది హెల్పింగ్ వర్బ్ కాబట్టి వాజ్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, వాక్, ప్లే అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్ ఇచ్చాడు. ఇక్కడ మిస్సింగ్ లెటర్ ఏమన్నాడు, ఎంపరర్ అనేది ఇచ్చాడు. గతంలో ఇప్పుడు మిస్సింగ్ లెటర్ అడతాడు. ఎంపరర్, EMPER డాష్ డాష్ అని ఇచ్చాడు. OR, ER, ER సంథింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ మన షూటబుల్ ఆన్సర్ ఏంటంటే OR. ఓకే, ఈ విధంగా గతంలో ఈ 10 బిట్లు కూడా గతంలో అడిగినాయి. రేపు ఇంకో 10 బిట్లతో, ప్రతిరోజు 10 బిట్లతో 20 రోజుల్లో 200 బిట్లు. ఈ 200 బిట్లకి దాదాపు మీకు దిగాల్సిందంటే ఇంగ్లీష్ మార్క్స్ 25 మార్క్సే. సో 200 బిట్లకి వెళ్ళి ఒక 5 మార్క్స్ ప్యాసివ్కి వచ్చాను, పక్కన పెట్టుకుంటే పారాగ్రాఫ్కి వచ్చాను. మిగతా 20 మార్క్స్ 20కి దిగుతాయి ఈ 200 బిట్స్లకి వెళ్ళి. ఓకే.